సంపూర్ణ కార్తీక పురాణము 11వ రోజు పారాయణము 11వ అధ్యాయము. రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణ వ్రతఫలము పొందును. కార్తీక మాసమందు గరికెతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు చిత్ర రంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షమునొందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలల నుంచువాడును, పురాణమును చెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నీయూ నశింపచేసుకొని పరమపదమును బొందుదురు. ఈ విషయమై ఒక్క పూర్వకథ గలదు. అది విన్న మాత్రముననే పాపములు పోవును, ఆయురారోగ్యములనిచ్చును, బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పెదను వినుము. కళింగ దేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచిపెట్టినవాడై ఇతరులకు కూలీ చేయుచుండెడివాడు. అతనికి మంచి గుణములు కలిగిన సుశీల అను పేరుగల భార్య ఉండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో గూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణపూర్ణుడైనను అతనియందు ద్వేషముంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలీ జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొనియుండి ఆ దారిలో నడుచువారిని కొట్టి వారి ధనములనపహరించుచు కొంతకాలము గడిపెను. అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమున కనిపెట్టియున్నప్పుడు ఆ మార్గాన వచ్చుచున్న ఒక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు హరించెను. ఇంతలో క్రూరుడైన కిరాతకుడొకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. తరువాత గుహలోనున్న పెద్ద పులి కిరాత మనుష్య గంధమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టెను. కిరాతకుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతకుడు నలుగురు ఒకచోట మృతి నొంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతనబడిరి. యమభటులు వారందరినీ పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమందు బడవైచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచరించుచు హరిభక్తియుతయై సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పావనము చేయుచు సమస్త వస్తువులయందు హరిని దర్శించుచు ఆనంద బాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆమెయు ఆ యతిని చూచి, భిక్షమిడి, అయ్యా యతిపుంగవా, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని, మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు, నేనొక్కదాననే పతిధ్యానము చేయుచున్నదానను. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషినియు శ్యామయూనైన ఆమెతో ఇట్లనెను, అమ్మాయి, ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము. ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరుపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చెదను కనుక ఒత్తి నీవు చేసి ఇమ్ము. శ్యామయనగా యవ్వనవతి అని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులు పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే 2 ఒత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను ఒత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆ దీపమునందు హరిని పూజించి మనశ్శుద్ధి కొరకై పురాణ పఠనమారంభించెను. ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినెను.
తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి నొందెను. అంతలో శంఖ చక్రాంకితులును చతుర్బాహులును పద్మాక్షులును పీతాంబరదారులు అయిన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడములతోనూ రచించిన మాలికతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరింపబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు పోవుచు మార్గమధ్యమందు నరకమును చూచి అచ్చట తన భర్త నరకమునందు ఉండుటచే ఆశ్చర్యమొంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను: ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రము ఉండండి. ఈ నరకకూపమునందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈ విషయమును నాకు చెప్పుడు అనెను. వీడు నీ భర్త. వీడు కూలీ చేసియు దొంగతనమును చేసియు పర ధనాపహరణము చేసినాడు. వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడయ్యున్న వానినొకనిని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడాయెను. అట్టి పాపాత్ముడు కనుక ఇతడు నరకమందుబడియున్నాడు. ఈ మూడవవాడు కిరాతకుడు. వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుణ్ణి ఇద్దరినీ చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈ నాల్గవవాడు పులి, కిరాతకులు పరస్పర ఘాతముల చేత మృతి నొందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష్యాభక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినవాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలను పొందుచున్నారు. ద్వాదశి నాడు నెయ్యి వాడవలెను, నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా ఆమె విని, అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులగుదురని అడిగెను. ఆ మాట విని దూతలిట్లనిరి: అమ్మా, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన ఒత్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా ఇమ్ము. దానివలన వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞునకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదాతల మాటలు విని ఆశ్చర్యమొంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికిచ్చెను. దానిచేత వారు నరకము నుండి విడుదలై దివ్య విమానములనెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందడి ముక్తిపదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమందుండును. ఈ చరిత్రను వినువారు మనోవాక్కాయముల చేత సంపాదించబడిన పాపమును నశింపచేసుకొని మోక్షమును పొందుదురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 11వ రోజు పారాయణము 11వ అధ్యాయము సమాప్తము.